అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అశ్విన్ అడ్విన్ వ్లాగ్స్. నేను మమత అండి. అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా చాలా బాగున్నాం. ఇంకా ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్న వాళ్ళైతే ప్లీజ్ అండి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇక్కడైతే నేను గరిక ఉంటుంది కదండి, నాకైతే మా అత్తమ్మ తీసుకొచ్చి ఇచ్చిందనమాట. సో దాన్ని అయితే మొత్తం క్లీన్గా చేసుకొని వాష్ చేసుకుంటున్నాను. ఇంకా గరిక ఎందుకోసం యూజ్ చేస్తాం మనం? ఈరోజైతే గ్రహణం ఉంది కదండి, చంద్రగ్రహణము. సో గ్రహణానికి ముందు మనం ఏమేమి వర్క్ చేసుకుంటాం ఏంటి అనేది నేను ఇప్పుడు ఈ వీడియోలో షేర్ చేసుకుంటున్నాను. ఇంకా ఇక్కడైతే గరిక మొత్తం నేను క్లీన్ చేసుకున్న తర్వాత మనం తినే ఫుడ్ ఐటమ్స్ ఉంటాయి కదండి, రైస్ కానీ గ్రాసరీ ఉంటుంది కదా, వాటి అన్నిటిలో మాత్రం గరిక మాత్రం ఖచ్చితంగా వేసుకోవాలండి. అది ఎందుకు ఏంటి అనేది నేను ఆల్రెడీ షార్ట్ వీడియోలో మీతో షేర్ చేసుకున్నాను, మళ్ళీ ఇప్పుడు చెప్తానండి. గ్రహణం పట్టినప్పుడు రేడియేషన్స్ ఎఫెక్ట్ అనేది మనం తినే ఫుడ్లోనే ఎక్కువ ఉంటుంది, అంటే ఫుడ్ అనేది కలుషితం అయిపోతుంది. సో గరిక వేయడం వల్ల కొద్దిగా ఆ రేడియేషన్ ఎఫెక్ట్ అనేది మనం తినే ఫుడ్ మీద అంతగా ఇంపాక్ట్ చేయవు. సో అందుకోసమని మనం గరిక అనేది ఖచ్చితంగా వేసుకోవాలన్నమాట. ఇంకా ఇక్కడ గ్రహణానికి ముందు ఏమేమి వర్క్ చేసుకుంటున్నాను ఏంటి అనేది ఇప్పుడు నేను ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను. ఇంకా గ్రహణం పట్టే ముందు ఇంకా కొన్ని వర్క్స్ ఉంటాయండి, అవి కూడా ముందు నేను వీడియోలో చెప్తాను.
ఇక్కడ నేను టోటల్గా అన్ని గ్రాసరీలో అయితే మొత్తం వేసేసానండి గరిక. ఇంకా నెక్స్ట్ మనకు వాటర్ ట్యాంక్ ఉంటుంది కదా పైన, వాటిలో వాటర్స్లో కూడా వేసానండి. నేను ప్రతి దాంట్లో వేసాను. ఇంకా గరిక వేయడం టోటల్గా అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంకా పిల్లలకైతే నేను ఫుడ్ అయితే ప్రిపేర్ చేశానండి. ఇంకా మనకు 9:56కి గ్రహణం స్టార్ట్ అవుతుంది. అప్పటి వరకు మనం తినే ఫుడ్ అనేది డైజెషన్ అయిపోవాలి. సో అలాంటప్పుడు మనం ఏ హార్డ్ ఫుడ్ తీసుకోవద్దండి. ఏ ఫుడ్ తీసుకుంటే తొందరగా డైజెషన్ అవుతుంది అనేది మనం సెలెక్ట్ చేసుకొని అలాంటి ఫుడ్ని అయితే ప్రిపేర్ చేసుకొని తినాలన్నమాట. నేనైతే ఇక్కడ పిల్లలకైతే ఉప్మా అయితే ప్రిపేర్ చేసి ఇచ్చానండి. ఎందుకంటే అది ఆ టైం వరకు 6 o'clockకి అట్లా తినిపించిన ఆ టైం వరకు డైజెషన్ అయిపోతుంది కదా. సో అందుకోసం అని నేను ఇక్కడ పిల్లలకైతే ఉప్మా అయితే ప్రిపేర్ చేసి ఇచ్చానండి. ఇంకా నెక్స్ట్ ఇంకా పిల్లలు డిన్నర్ చేసిన తర్వాత ఇంకా పట్టు స్నానం విడుపు స్నానం అని ఉంటుంది. గ్రహణం పట్టు స్నానం విడుపు స్నానం కూడా ఉంటుంది. సో మేము పట్టు స్నానం అయితే గ్రహణం పట్టు స్నానం అయితే చేసేసామండి అందరము. ఇంకా నెక్స్ట్ చేసిన తర్వాత పిల్లలు పట్టు స్నానం చేసి గ్రహణం పట్టు స్నానం చేశాక ఇంకా ఇలా కూర్చొని టీవీ చూసారండి కాసేపు. ఇంకా దేవుణ్ణి మొక్కేసి ఇంకా నేను కూడా గ్రహణం పట్టు స్నానం చేసి ఇంకా దేవుడి ముందరైతే కూర్చున్నాను. శ్లోకాలు ధ్యానం చేసుకోవడం, ఇంకా జపం చేయడం ఇవైతే అన్నీ చేసుకున్నానండి నైట్. ఇంకా గ్రహణంకి ముందు నేను చేసుకునే వర్క్ అయితే ఇది అన్నమాట. ఈ వర్క్ అయితే నేను చేసుకున్నాను. ఇంకా పిల్లలైతే ఇక గ్రహణానికి పట్టే టైం వరకు అయితే పెద్ద బాబు అయితే పడుకున్నాడు, చిన్నోడు కొద్దిగా సతాయించిండు. ఇంకా నెక్స్ట్ ఇంకా మార్నింగ్ గ్రహణం అయిపోయిన తర్వాత మార్నింగ్ ఇంకా దేవుళ్ళని శుద్ధి చేసుకోవడం, ఇల్లు శుద్ధి చేసుకోవడం ఇవైతే మొత్తం స్టార్ట్ చేశానండి. ఇంకా మొత్తం దేవుడు పట్టాలు విగ్రహాలు అన్నీ టోటల్గా అన్నీ శుద్ధి చేసుకున్నాను నేను. శుద్ధి చేసుకొని ఆఫ్టర్నూన్ వరకు అండి ఉన్నాను. ఆఫ్టర్నూన్ తర్వాత ఇక దేవుడి పట్టాలు అన్నీ క్లీన్ చేసుకున్న తర్వాత పూజ అయితే స్టార్ట్ చేశాను. ఇంకా ఇక్కడ పూజ చేస్తున్నానండి నేను. పటాలు అన్నీ క్లీన్ చేసుకొని గ్రహణం అయిపోయిన తర్వాత అందరం అయితే హెయిర్ బాత్ చేసి ఇంకా పూజకైతే స్టార్ట్ అయ్యాను నేను.
ఇంకా టోటలీ పూజ అయితే కంప్లీట్ చేసుకున్నానండి సక్సెస్ఫుల్గా. గ్రహణం పట్టిన తర్వాత మొత్తం ఇల్లు మొత్తం శుద్ధి చేసుకొని ఇంకా దేవుడి పూజ గది కూడా మొత్తం క్లీన్ చేసుకొని పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను. ఇంకా ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్న వాళ్ళైతే ప్లీజ్ అండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ పెట్టడానికి పాసిబుల్ కాకపోతే ప్లీజ్ అండి లైక్ మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.